సార్ నీచ రాజకీయాలు ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేయాలి. అంతకంటే ముందు ఏంటంటే మణికంఠ చరణ్ వాళ్ళ ఫ్యామిలీస్కి ప్రగాఢ సానుభూతులు అండి. సాక్షి ప్రేక్షకుల తరఫున మా అందరి తరఫున కూడా సానుభూతులు. దానికంటే ఇంకా మేము చేయగలిగింది ఏం లేదు. కాకపోతే రాజకీయాల గురించి అయితే తప్పకుండా మాట్లాడాలి. నీచ రాజకీయాలు ఎందుకు నేను ఇట్లా అంటున్నా అంటే, ఎంతగా దారుణం అంటే పక్కవాడికి నీతులు చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు నీతి తప్పిండు. చాలాసార్లు తప్పిండు, అది వేరే సంగతి. కానీ నిన్నటికి నిన్న కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటూ పుష్ప టీం గురించి, అల్లు అర్జున్ గారి గురించి పేరు చెప్పకపోయినా డైరెక్ట్గా ఆయన గురించే మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు అదే తప్పు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ చేస్తే మరి ఇద్దరి మీద ఇందాక అన్నట్లు ఒక కేసు కూడా బుక్ అవ్వలేదు. ఒకటి. రెండోది, సాక్షి టీవీని నేను అప్రిషియేట్ చేయాలి సార్. ఎందుకు చేయాలంటే ఈరోజు ఆ 5 లక్షలు 10 లక్షలు వాళ్ళకి అందుతున్నది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ సాక్షి టీవీ. ఒకవేళ సాక్షి టీవీ దీన్ని లేవనెత్తకపోతే, లేదంటే కొంతమంది యూట్యూబర్లు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు లేవనెత్తకపోతే ఈ 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, దులుపుకొని వెళ్ళిపోయారు. అంత దారుణమైన పరిస్థితులు. కానీ అంత ఇప్పించేంత వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా గట్టిగా నిలబడ్డారు కదా. 2 కోట్ల వరకు ఇప్పించారు కదా. ఇక్కడ కూడా అంత రావాలి కదా. వస్తుంది, రావాలి. పోరాడతాం, మేము కూడా పోరాడతాం సార్. మీరు కూడా పోరాడుతున్నారు, మీతో పాటు మేము కూడా ఈ రోజు నుంచి పోరాడతాం. కానీ మేమైతే దాడులు చేయడానికి అయితే వెళ్ళాం సార్. ఎందుకంటే మామూలుగా అయితే పోరాడతాము, ఖచ్చితంగా అడుగుదాం. ఎందుకంటే మేము వెళ్ళి హీరోల మీద దాడులకి, హీరోల ఇంటి దాడులకి అయితే మేము వెళ్ళాం. ఎందుకంటే ఆ దాడులను సమర్థించాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ ఆ దాడిని కనీసం ఖండించలేదు కాబట్టి. తోటి హీరో సొంత కుటుంబ సభ్యులు వాళ్ళ మీద దాడి జరిగితే కనీసం ఖండించలేనటువంటి ఇట్లాంటి వ్యక్తికి మేమైతే మాత్రం మీ ఇంట్లోకి దాడులకు రాంబాబు మళ్ళీ చెబుతున్నా వేదిక సాక్షిగా, బట్ డిమాండ్ అయితే చేస్తాం. రైట్. ఒక్క విషయం, నేను ఇందాక నీచ రాజకీయాలు అన్నా సార్. ఇప్పుడు దానికి వద్దాం. ఒక లీడర్కి, పవన్ కళ్యాణ్కి, పొలిటీషియన్ కనను, పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్ అంటే అందరి దృష్టిలో, నా దృష్టిలో కూడా ఒక లీడర్కి ఒక పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో ఒక చిన్న వీడియోలో నేను చూపిస్తా. దానికంటే ముందు ఒక చిన్న డైలాగ్ ఉంది తమ్ముడు మోహన్ బాబు గారిది. పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు మోహన్ బాబు గారు ఉన్నారు కదా, ఆయన సినిమాలో ఆయనే అన్నాడు కదా తమ్ముడు మోహన్ బాబు అని ఒక వీడియోలో. అయితే తమ్ముడు మోహన్ బాబు గారు ఒక డైలాగ్ ఉంది సార్, నాకు అర్థం కాలేదు. సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఏంటంటే, సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటది, రోడ్డు మీద ఒరలడము, అది గర్జించడం, ఎక్కడ అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంది, దీన్ని వచ్చే జన్మలో ఉన్నది తెలుసుకో అంటాడు మోహన్ బాబు. సినిమా ఉంటుంది, సినిమాలో వర్మ గారి డైరెక్షన్ లో. ఇప్పుడు నేను సింహానికి ఇక పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఒక చిన్న వీడియోలో నేను చూపిస్తా సార్. ఒక ఇక్కడ చూడండి. గదికి వెలుగునిస్తుంది, కానీ చదువుల దీపం ఒక కుటుంబాన్ని రూపురేఖల్ని మార్చేస్తుంది అని చెప్పి. దిస్ ఇస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మనం ఏదైనా నెక్స్ట్ జనరేషన్ కి ఏదైనా మనం ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అది చదువు. చదువు ఉంటేనే ఒక కుటుంబం బిలో పావర్టీ లైన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ లేకపోయే అవకాశం, పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ కుటుంబం నుంచి ఒక్కడన్నా గొప్ప చదువులు చదవగలిగితే, ఒక్కడన్నా ఇంజనీర్ కాగలిగితే, ఒక్కడన్నా డాక్టర్ కాగలిగితే, లేదా ఒక్కడన్నా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవగలిగితేనే ఆ కుటుంబం రూపురేఖలు కూడా మారిపోతాయి. మీరు బైకుల్లో మీరు చేసే గోల్ ఉంటుంది చూసారా మీరు? నేను మనం మాట్లాడుతూ ఉన్నా, ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు, సినిమాలు లేవు, ఏం చేస్తారు చెప్పండి? ఉద్యోగాలు ఉపాధి కూడా కానీ టైం పడుద్ది. కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా దించుకొని అరవకపోతే, బైకులు తీసుకొని అవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడెంట్ పెంచకపోతే ఆ ఎనర్జీ ఎటు వెళ్తుంది? నేను ఒక లీడర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ చూపించిన సార్. సార్ థ్యాంక్ యూ సార్. ఎందుకు థ్యాంక్స్? ఒక జర్నలిస్ట్గా కాకుండా నేను కూడా ఒక పౌరుడిగా ఎంత బాధ్యతగా ఉండాలి, యువత విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తు కావాలి, కావాలంటే ఎలాంటి నాయకుడు మనకు కావాలి, ఎలాంటి మార్గదర్శనం చేసేటటువంటి లీడర్ మనకు కావాలనే విషయాన్ని చక్కగా చెప్పారు. ఇక్కడ రాజకీయాలకి చోటు లేదు, ఇది ఎవరి కోసమో చెప్పేది కాదు, యువత తర్వాత విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని చాలా చక్కగా 2 బయటల ద్వారా చూపించారు. థ్యాంక్ యూ. ఇదే విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారికి ఒక విషయం గుర్తు చేయాలి. మీ కుటుంబ సభ్యుడు ఒకడు, మీ కుటుంబ సభ్యుడే బైక్ వల్ల యాక్సిడెంట్ అయ్యి మొత్తం బొక్కలు ఇరిగిపోతే తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేసి మీరు వెళ్ళి కన్నీళ్లు గార్చారు మీ కుటుంబ సభ్యుడు అని చెప్పేసి. అట్లాంటిది ఈరోజు స్టేజ్ మీద నిలబడి చొక్కాలు చించుకోండి, బైకులు రేస్ చేయండి అని చెప్పేసి చదువుని నువ్వు నిలబడి ఒక లీడర్గా నువ్వేం చెప్పాలి? చదువుకుంటురా బాబు, చదువుకుని బాగుపడండిరా అని చెప్పాలి. ఒక డిప్యూటీ సీఎంగా బాధ్యత గల వ్యక్తిగా మాట్లాడాలి. కానీ బైకులు సైలెన్సర్లు పీకేయండి, చొక్కాలు చించుకోండి అని చెప్పేసి ఈరోజు కూడా అవే చిల్లర మాటలు
సరే పదవి మీద కూర్చున్నారు, ఈ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, నేను బాధ్యతగా ఉండాలి అన్న మాట మాట్లాడకుండా సేమ్ సీజ్ ద షిప్ ఈ రోజు ఇది సినిమా డైలాగులు కొట్టి 4 చప్పట్లు పడతాయని చెప్పేసి అనుకునే రోజులు పోయినాయి. ఈరోజు మీరు ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి, ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి సార్ ఎంత ఇక్కడ మీరు పాలిటిక్స్ కూడా అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం పిల్లలు చదువుకోకూడదు, పిల్లలు బాగుపడకూడదు, పిల్లలు పోలీస్ ఆఫీసర్లు అవ్వకూడదు, పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వకూడదు. పిల్లలు ఏమవ్వాలంటే రోడ్ సైడ్ రోమియోలు అవ్వాలి. దీనికి కారణం ఏంటంటే చదువుకుంటే పవన్ కళ్యాణ్కి ఓటేయారు సార్, బాగుపడితే పవన్ కళ్యాణ్కి ఓటేయరు సార్. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఇదేనా? ఓటేయరు అంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కానీ సిబిఎస్ఈ ఈ రోజు దుస్థితి నేను చెప్తున్నా కదా మీకు. చంద్రబాబు నాయుడు గారి ఓటు బ్యాంక్ ఎడ్యుకేషన్. ఈ రోజు కొన్ని సంస్థలని ఆయన చేతిలో పెట్టుకుని, ప్రైవేట్ సంస్థలని, ఆ సంస్థలకు పిల్లలు వెళ్ళట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ సంస్థలని జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ సంస్థల కంటే మంచిగా చేసిండు అని చెప్పేసి ఆ ఉన్నటువంటి ఈయన సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ సంస్థల్ని మొత్తానికి నిర్వీర్యం చేస్తున్నాడు. మళ్ళీ ప్రజలు ఈరోజు చిన్నపిల్లలు ప్రైవేట్ స్కూల్ బాట పట్టేటువంటి దుస్థితి. సేమ్ ఇదే, పిల్లలు చదువుకోకూడదు, బాగుపడకూడదు, రాజకీయాలని అర్థం చేసుకోకూడదు, కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ రాసుకుని రోడ్ల మీద తిరగాలి అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు సజెషన్ ఇస్తున్నాడంటే ఎంత ఘోరం సార్. ఇందాక అన్న చెప్పినట్లు, సరే నేను పేరది చెప్పను, కొడుకు అది అన్నను, మీ కుటుంబ సభ్యులకు కూడా ఇదే సలహా ఇస్తావా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎంత దారుణం అంటే సార్, ఆయన కుటుంబ సభ్యులందరూ ఫారెన్లో చదువుకొని రావాలంట, ఇంగ్లీషు మాట్లాడాలంట, పెద్ద పెద్ద హీరోలు కావాలంట, మా పిల్లలు స్టంట్ మెన్లు కావాలంట, వాళ్ళ జీవితాలని వాళ్ళు ఫనంగా పెట్టాలంట. ఇదా మీరు నేర్పించేది? సినిమా వాళ్ళతో ట్రైనింగ్ అన్నారే, నాకు అర్థం కాలేదు. ఇంకో- సినిమా వాళ్ళతో ట్రైనింగ్ ఏంటి? అదే చెప్తున్నాను నేను. సినిమా వాళ్ళు ట్రైనింగ్ ఎందుకు చేస్తారు సార్? వాళ్ళు బిజినెస్ కదా చేసుకుంటారు. ఇందులో ఒక మాట, సినిమా వాళ్ళు బిజినెస్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. అదే ఇందులో ఇంకో మాట అన్నాడు, మాట జారిండా తెలవకన్నాడా తెలియదు. ఏమన్నాడు అంటే విద్యకి మన ఉద్యోగాలు ఇవ్వడానికి టైం లేదు. అవును, నేను ఒక మాట చెప్తాను సార్. ఉద్యోగాలు ఎన్ని ఇవ్వాలి? 20 లక్షలు. సంవత్సరానికి ఎన్ని ఇవ్వాలి? 4 లక్షలు. 6 నెలలకు ఎన్ని ఇవ్వాలి? 2 లక్షలు. 2 లక్షలు ఇచ్చిండా? తీస్తారు 2 లక్షలు, అదే లెవెల్ అయింది. చెప్తా 2 కాదన్నా, తీసింది ఓ ఆడుకోపోయింది 4 లక్షలు. మొత్తం 2.5 లక్షలు వాలంటీర్లు తీసేసినవన్నీ 2 లక్షలు ఇవ్వాలి. సరే ఇవ్వలేదు మీరు 2 లక్షలు. ఆ 2 లక్షలకు కనీసం నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తా అన్నారు కదా. ఇవ్వకపోయారు. బడ్జెట్లోనే కనీసం పెట్టిరా? ఒకసారి 0 పెట్టింది, ఏం పెట్టలే. ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే జనాలు కూడా, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఆ తల్లులు ఏడుస్తుంటే నిజంగా ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా నాకు కంట్లో నుంచి నీళ్ళు ఆగుతలేవు. ఇది నేను వీడియో చూస్తుంటే ఒక తల్లి ఏడుస్తుంటే సార్, మీరు ఆల్రెడీ మీ టీవీయే సాక్షిలో వచ్చింది, ఎంత ఘోరమో అంటే పరిస్థితులు చూడండి. తల్లి తండ్రికి కడుపు కోసం మిగులుతున్నారండి బాబు, మాత్రం అలా కొంచెం అర్థం చేసుకోమానండి. ఈ సినిమాలో మా పిల్లలు పాటలు చేస్తారు, ఈ సినిమాలో ఈ పాట ఈ ఏటమ్మా ఏంటి ఈ పెడసలో సినిమాలు బట్టి మా పిల్లలు పాటలు చేస్తారు. ఇది ఏమైపోయింది అంటే కేవలం డబ్బు. సార్ నేను ఒక విషయం చెప్తా సార్, బెనిఫిట్ షోలు అని ఇదే పార్టీ టీడీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు పెద్ద పెద్ద డైలాగులు పెట్టారు. మీకు గుర్తుందా సార్ ఆ నాయకులు ఎవరు? ఇద్దరు. ఆ నాయకులు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తుందా? సత్యనారాయణమూర్తి గారు ఒకరు, తర్వాత బీజేపీకి సంబంధించి ఏం చెప్పిండు ఆయన? విష్ణుకుమార్ రాజు ఒకరు. ఏం చెప్పిండు సత్యనారాయణమూర్తి గారు? ఇక్కడ మీరు చూస్తే ఇదే కదా ఆయన చెప్పినటువంటి, ఇదే టీవీ న్యూస్ తోటి మాట్లాడుకుంటూ సత్యనారాయణమూర్తి గారు ఏం చెప్పారు అంటే, ఎందుకు బెనిఫిట్ షోలు, ఎవరికి బెనిఫిట్ చేయడం అడిగిండు. నేను ఒకటే విషయం ఈ రోజు అడుగుతున్నా, మీ నాయకులే ఆ రోజు బెనిఫిట్ షోలు వద్దన్నారు, మీ నాయకులే టికెట్ రేట్లు పెంచొద్దన్నారు. అది కూడా ఎన్ని రోజులు సార్? అయ్యో 15-20 రోజులు అయిందా? ఇంతలోనే మళ్ళీ ఈ రోజు బెనిఫిట్ షోలకి మీరు అనుమతి ఎందుకు ఇచ్చారు? బెనిఫిట్ షో ఇన్ ద సెన్స్ ఒక రోజుకు 6 షోలను ఎందుకు అనుమతి ఇచ్చారు? మళ్ళీ టికెట్ ప్రైజులు పెంచుకోవడానికి ఎందుకు అనుమతి ఇచ్చారు? సప్లై డిమాండ్ అనేది థియరీ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ సప్లై డిమాండ్ పుష్పకి లేదా? కొంచెమైనా సరే కామన్ సెన్స్ వాడి పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ పెద్ద హీరోనా? ఈరోజు అల్లు అర్జున్ పెద్ద హీరోనా? నాకు సమాధానం చెప్పండి, దమ్ముంటే చూద్దాం. పెద్ద హీరో ఎవరు? ఒక్కసారి నార్త్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకెళ్తా, నేనే వెళ్తా, మీరు పర్మిషన్ ఇస్తే కెమెరా ఇవ్వండి, నేను కెమెరా తీసుకెళ్తా, డబ్బులు కూడా నాకు ఇవ్వండి, నా దగ్గర లేవు. పవన్ కళ్యాణ్ ఫోటో పట్టుకెళ్తా, అల్లు అర్జున్ ఫోటో పట్టుకెళ్తా, ప్రతి ఒక్కరు గుర్తుపట్టేది అల్లు అర్జున్కి ఫ్యాన్ బేస్ లేదా? మరి ఆయనకి థ్యూరీ అన్నది ఇందాక మీరు చెప్పింది వర్తించదా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏది పడితే అది సార్ సొల్లు టికెట్ల గురించి. ఎంత దారుణం అంటే ఒకసారి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇవాళ రేపు ముందు హీరోలు పెద్ద పెద్ద మంచి క్యారెక్టర్లు చేసేవాళ్ళు, ఇవాళ రేపు అదేదో స్మగ్లర్ల క్యారెక్టర్లు చేస్తున్నాడు అన్నాడు కదా. మరి డాకు మహారాజ్ ఎవడు?
డాకు మహారాజ్, డాకు అంటే ఏంది? దోపిడీ దొంగ కాదు. హిందీలో డాకు అంటే తెలుగులో దోపిడీ దొంగ అని కదా, అవును. అదే కదా మతలబు. మరి డాకు మహారాజ్ అన్న సినిమాని ఏది వ్యతిరేకించి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు. ఎవరు చేస్తున్నారు అంటే గౌరవనీయులు మీ మిత్రులు డాకు మహారాజ్ చేసేది. ఎవరు మిత్రులు అంటే బాలకృష్ణ గారు. అదే అండి, మోదీ గారిని కొట్టి మీసం నలిపి మోదీ తువా మోదీ తుజా అన్నాడు కదా, హిందీలో తిట్టింది కదా. నాకు తెలియదు భలేవారండి. అరే ఆయన తిట్టుడు చూసి నాకు అసలు ఏంటిది ఇట్లా మారిపోయింది అనుకున్నా బాలకృష్ణ. నాకు అర్థం కాలేదు. రేపు పొద్దున మోదీ గారు వస్తుండే మళ్ళీ ఆయన వెల్కమ్ చేస్తున్నాడు అంట. మళ్ళీ అది కూడా చూడండి ఎంత దారుణం అంటే రాజకీయాలు ఎంత గలీజ్గా మారిపోయింది సార్. ఎంత గలీజ్గా మారిపోయినాయి అంటే ఇదా పరిస్థితులు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ని మార్చండి.